హాయ్ ఫ్రెండ్స్, మీ లేటెస్ట్ అప్డేట్ కోసం యూట్యూబ్ అకౌంట్స్లో తెలుగు టెక్ టెక్స్ అని టైప్ చేసి ఇక్కడ సబ్స్క్రైబ్ అని ప్రెస్ చేస్తే మీ లేటెస్ట్ అప్డేషన్ మీ ద్వారా పొందొచ్చు. అలాగే www.shoutburst.in వెబ్సైట్ ద్వారా మీ లేటెస్ట్ అప్డేషన్ పొందొచ్చు. సో ఫ్రెండ్స్, ఇవాళ మనం బ్యాంక్ బ్యాలెన్స్ ఒక ఆండ్రాయిడ్ మొబైల్లోనే ఎలా తెలుసుకోవాలని చూద్దాం. దానికోసం మీరు ఒక యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ యాప్ మీకు ప్లేస్టోర్లో దొరుకుతుంది. ప్లేస్టోర్లోకి వెళ్ళేసి బ్యాంక్ బ్యాలెన్స్ అని టైప్ చేసింది. ఇప్పుడు నేను ప్లేస్టోర్లోకి వెళ్తున్నాను. ప్లేస్టోర్లోకి వెళ్ళేసి ఈ యాప్ అనేది ఎక్కడ దొరుకుతుందండి, ప్లేస్టోర్లో మాత్రమే దొరుకుతుంది. ప్లేస్టోర్లోకి వెళ్ళేసి మీకు టైప్ చేసేయండి బ్యాంక్ బ్యాలెన్స్ అని. మీకు కావాలంటే లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ యాప్ ద్వారా మనం మ్యాక్సిమం అన్ని బ్యాంక్స్ తెలుసుకోవచ్చు. నేను సెట్ చేసేస్తున్నాను. బ్యాంక్ బ్యాలెన్స్ అని ఇక్కడ మీరు చూసినట్టయితే చాలా యాప్స్ వస్తాయి. నేను ఇప్పుడు ఈ బ్యాంక్ బ్యాలెన్స్ ఈ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకున్నాను 4.0 రేటింగ్తో. ఇప్పుడు దాన్ని ఓపెన్ చేసేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇదంతా కాల్ చేయడం అనేది టోల్ ఫ్రీ. మీకు మొబైల్లో బ్యాలెన్స్ అనేది ఉండనక్కర్లేదు. మీకు ఇప్పుడు ఇక్కడ ఏ బ్యాంక్ కావాలంటే ఆ బ్యాంక్ సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్ కావాలనుకుంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని సెలెక్ట్ చేసేసుకున్నాను. ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంకు అనేది ఓపెన్ అయిపోతుంది. బ్యాంక్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే బ్యాంక్ బ్యాలెన్స్ కోసం అయితే ఈ నెంబర్కి కాల్ చేయాలి. మినీ స్టేట్మెంట్కి అయితే ఈ నెంబర్కి, కస్టమర్ కేర్ అయితే ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. ఇక్కడ మీరు కాల్ చేయడానికి ఈ నెంబర్ ఏం గుర్తుపెట్టుకుని మళ్ళీ కాల్ చేయడానికి ఫోన్లోకి వెళ్ళేసి కాల్ చేయక్కర్లేదు. ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ కాల్ బటన్ మీద క్లిక్ చేసేస్తే డైరెక్ట్ కాల్ అనేది వెళ్ళిపోద్ది. సపోజ్ ఇది షేర్ చేయాలనుకుంటున్నానండి, ఇక్కడ షేర్ మీద క్లిక్ చేస్తే కూడా మీరు మెసేజ్ ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ, ఫేస్బుక్ ద్వారా కానీ షేర్ చేయొచ్చు ఈ నెంబర్ని. ఇక్కడ మీకు ఇలా చాలా యాప్స్ ఉంటాయి. చాలా బ్యాంక్స్ లిస్ట్ ఉంటుంది. మీకు ఏ బ్యాంక్ కావాలంటే ఆ బ్యాంక్ సెలెక్ట్ చేసేసుకోవచ్చు. నేను బ్యాంక్ వస్తున్నాను. ఇంకా చాలా బ్యాంక్స్ గురించి చూద్దాం. కిందకి స్క్రోల్ చేసినట్టయితే మ్యాక్సిమం ఉన్న బ్యాంక్స్ అని, మన ఇండియాలో ఉన్న బ్యాంక్స్ అన్నీ చూపించేస్తాయి. ఇక్కడ మీకు ఏ బ్యాంక్ కావాలంటే ఆ బ్యాంక్ సెలెక్ట్ చేసేసుకొని దాని మీద కాల్ బటన్, మీకు మినీ స్టేట్మెంట్ కావాలంటే మినీ స్టేట్మెంట్, బ్యాంక్ బ్యాలెన్స్ కావాలంటే బ్యాంక్ బ్యాలెన్స్, దాని మీద కావాలంటే దాని మీద క్లిక్ చేసేసి కాల్ చేసేసి మీ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది మెసేజ్ ద్వారా కానీ డైరెక్ట్ కానీ తెలుసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా నా వీడియో షేర్ చేయండి. మీకు డౌట్స్ కానీ సందేహాలు కానీ ఉంటే కింద కామెంట్ బాక్స్లో ఇచ్చింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.